ఇయాల పొద్దటిలే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ అన్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ముందుగాల కొత్తగా కట్టిన గద్దెలను షాల్ చేసిన కాడ పైలాన్ ఓపెనింగ్ చేసిండు. అటెంకా ఇంటామె కొడుకు అల్లుడు మనవన్తో కలిసి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు చేసిండు. అట్లనే మనవన్తో కలిసి నిలువెత్తు బంగారం కూడా అప్పచెప్పిండు అమ్మవార్లకు. ఇక మంత్రులు సీతక్క కొండ సురేఖ ఇద్దరు కలిసి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలకు దగ్గరుండి మరి ఏం తక్లీఫ్ లేకుండా దర్శనం చేయించిండ్రు. ఇక అటు మంత్రి సీతక్క అయితే సీఎం రేవంత్ అన్న కుటుంబానికి చిన్న సీఎం బట్టిసార్కు కడవ మంత్రులకు సుతం బట్టలు పెట్టి మర్యాద చేసింది. ఇక మంత్రులంతా కొడిసేపు అమ్మవార్ల గద్దెల దగ్గరనే కూసున్నారు. తల్లులకు మొక్కులు పెట్టుడు అయినాక ఆడికించి సీదా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి దావోస్ పర్యటనకు పోయిండు సీఎం రేవంత్ అన్న. మొత్తానికైతే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పోయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈ పారి ఇంకింత గొప్పగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది సర్కారు. ఈ పారి 2-3 కోట్ల మంది దాకా భక్తులు వచ్చే ఛాన్స్ ఉన్నదని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. మరిగా సమ్మక్క సారక్కల దయతోని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని, పాడి పంటలు చల్లగుండి రైతులంతా సంబురంగా ఉండాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.